Hello, friends and well wishers of RK's Apex Institute of English. Once again, our hearty welcome to our Apex YouTube channel. Friends, there is a series of newspaper reading for better communication. We have reached 45th episode, 45th and 11th July. So happy to see you all of you again. Nice friends, let's continue with our today's vocabulary. Hi Ramdev Babaji, kya hai? So, High Court orders Patanjali to deposit 50 lakh for flouting its order. Okay, flouting అంటే ఏంటి? ఫ్లౌటింగ్. సో హైకోర్ట్ ఆర్డర్స్ పతంజలి అంటే పతంజలి గారికి లేదా పతంజలి స్టోర్స్ కానీ పతంజలి సంస్థకు ఒక 50 లక్షల రూపాయలు డిపాజిట్ కట్టమని హైకోర్టు ఆర్డర్ వేసింది. ఎందుకు? ఫర్ ఫ్లౌటింగ్ ఇట్స్ ఆర్డర్ అంటే హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ని వీళ్ళు ధిక్కరించినందుకు. ఓకే, రైట్. సో ఎఫ్ఎల్ఓఇటి ఫ్లౌట్ అంటే కనుక ఫ్లాట్ అంటే కనుక ఫ్లాట్ అంటే ధిక్కరించు, తిరస్కరించు, వ్యక్తిరించు. సో టు ఇంటెన్షనల్లీ నాట్ ఒబే ఏ రూల్, లా ఆర్ కస్టమ్ అంటే కావాలని ఒక చట్టాన్ని కానీ ఒక నియమాన్ని కానీ పాటించకపోవడం. ఓకే, మెనీ మోటార్ సైకిల్స్ ఫ్లాట్ ద లా బై నాట్ వేరింగ్ హెల్మెట్స్ ధరించకుండా చాలామంది ధిక్కరిస్తూ ఉంటారు, అంటే చట్టాన్ని వ్యతిరేకిస్తూ చట్టాన్ని ధిక్కరిస్తూ ఉంటారు. సమ్ కంపెనీస్ ఫ్లాట్ ద రూల్స్ అండ్ ఎంప్లాయ్ చిల్డ్రన్ యాజ్ యంగ్ యాజ్ 7 అంటే 7 సంవత్సరాల లోపు పిల్లలు అంటే ఈ చిన్నపిల్లల వాళ్ళు పనులు పెట్టుకోకూడదు. కానీ కొన్ని కంపెనీస్ ఆ రూల్ని కాస్త వ్యతిరేకించి ధిక్కరించి పెట్టేసుకుంటుంటుంది. ఇక్కడ అలా చేయకూడదు, అది ఫ్లాట్ అవుతుంది, అంటే ధిక్కరించడం అవుతుంది అంతా కూడా. క్లియర్? సెకండ్ వన్, ద కాంగ్రెసెస్ మెనీ ఓస్ ఇన్ కర్ణాటక. ఇందులో ఒక చిన్న రూల్ ఒకటి చెప్పాలి. ఇది కాంగ్రెస్ ఉంది కదా, అంటే కాంగ్రెస్ యొక్క కష్టాలు అనుకోండి. ఈ ఓస్ అంటే కనుక కష్టాలు, CONGRESS కాంగ్రెస్. నిజానికి ఇలాంటి చాలు, కాంగ్రెస్ ఓస్ అంటే వాళ్ళ కష్టాలు. అఫ్ కోర్స్ మెనీ ఓస్ పెడితే మెనీ ఓస్ పెట్టుకోండి, కానీ కాంగ్రెస్ పెట్టి పక్కన ఇంకొక ఎస్ పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంగ్లీష్లో ఒక రూల్ ఉంటుంది కదా, ఎండింగ్లో ఎస్ అనే సౌండ్ వస్తే కనుక ఇంకొక అఫాసిస్ పెట్టుకోకర్లా, అంటే కాంగ్రెసెస్ అక్కడ కాంగ్రెస్ ఓస్ అంటే చాలు. మీకు ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు రాము అని వ్యక్తి ఉన్నాడు, రాము. ఇతనికి ఒక కార్ ఒకటి ఉంది, దాన్ని ఇస్తే రామూస్ కార్ కదా, ఇది కరెక్ట్. మరి శ్రీనివాస్కి ఉందనుకోండి, శ్రీనివాస్, ఆయన కూడా ఒక కార్ ఉంది, ఇంకా ఇలా పెట్టి వేసి పెట్టండి, శ్రీనివాసస్ కార్. అప్పుడు ఎలా చదవాలి? అది శ్రీనివాసస్ కార్ కదా. వినడానికి బాగుందా? బాగలే. అందుకని ఇక్కడ రూల్ ఏం చేస్తారంటే కనుక ఎండింగ్లో ఎస్ ఇలా ఉంటే కనుక ఎస్ కానీ ఎస్హెచ్ కానీ ఈ ఎస్ అవసరం లేదు బాబు అని చెప్పారు. తీసేసి శ్రీనివాస్ కార్ అంటే చాలు. ఓకే, యూ నీడ్ నాట్ యాడ్ వన్ మోర్ ఎస్ ఆఫ్టర్ ఎ ఫస్ట్ ఆఫ్ ఏ. యూ కెన్ రిమూవ్ ఇట్ ఇఫ్ ద లెటర్ ఎండ్స్ విత్ ద వర్డ్ ఎండ్స్ విత్ ఎస్ఆర్ఎస్హెచ్. ఈ ఏదైతే నేమ్ కానీ వర్డ్ ఉందో అది ఎండింగ్ ఎస్ కానీ ఎస్హెచ్ కానీ ఉంటే అది చాలు. అంటే మీరు చెప్పుకోవచ్చు ఇది కరెక్ట్ అవుతుంది. శ్రీనివాస్ కార్ అంటే చాలు. ఆర్ యూ కెన్ సే వెంకటేష్ మూవీ ఆర్ ఫిల్మ్, అంతేగాని వెంకటేషస్ అని చెప్పక్కర్లా, వెంకటేష్ అంటే చాలు. కానీ ఈ రూల్ని యుఎస్ అమెరికన్స్ ఫాలో అవ్వరు, వాళ్ళు ఇంకొక ఎస్ పెట్టేసుకుంటారు అంతా కూడా. అలా ఇక్కడ ద కాంగ్రెసెస్ అని ఇంకో ఎస్ పెట్టారు, అది పెట్టకపోయినా కరెక్టే. మెనీ ఓస్. ఓకే, ఫైన్. అది పక్కన పెట్టి ఈరోజు మనం ఇక్కడ వర్డ్ ఏంటో డిస్కస్ చేద్దాం. ఇక్కడ వర్డ్ వచ్చేసరికి ఇది ఓస్. ఓ అంటే కనుక కష్టము, ప్రతి ఇబ్బంది, దుఃఖకరమైన, గ్రేట్ సారో, డిస్ట్రెస్ ఇట్లా వస్తుంది. ఓ. థ్యాంక్స్ ఫర్ లిస్నింగ్ టు మై ఓస్. నా కష్టాలనేది మీరు ఓపిక విన్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ లిస్నింగ్ టు మై ఓస్. షీ టోల్డ్ హిమ్ ఆల్ హర్ ఓస్. ఆవిడ కన్నీళ్ళు కష్టాలన్నీ కూడా ఆవిడ చెప్పుకుంటూ వచ్చిందనమాట. షీ టోల్డ్ హిమ్ ఆల్ హర్ ఓస్. ఓ ఇది సుఖ దుఃఖాలు అని చక్కగా ఇంగ్లీష్లో మనకు తెలుగు ఎలా వాడతాం అలాగా ఇలా వాడతారు అనమాట. వీల్ అండ్ ఓ అని వాడతారు, వీల్ అండ్ ఓ. ఏ బెస్ట్ ఫ్రెండ్ స్టాండ్స్ బై యూ ఇన్ యువర్ వీల్ అండ్ ఓ అంటే నీ కష్టసుఖాల్లో నీ మంచి స్నేహితుడైతే నిలబడతాడు నీతో పాటు. స్టాండ్ బై, ఏ గుడ్ ఫ్రెండ్ స్టాండ్స్ బై యూ ఇన్ వీల్ అండ్ ఓ అంటే వీల్ అంటే సుఖం, ఓ అంటే దుఃఖం.
ఎన్ని కలిపి వీల్ అండ్ ఓ అని కలిపి వాడతారు. మంచి పదం, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నైస్. నెక్స్ట్, గోయల్ ఆస్క్స్ ఇండస్ట్రీ టు ఆఫర్ ఐడియాస్ టు సింప్లిఫై కాంప్లియన్స్. సో కాంప్లియన్స్ అంటే కనుక సమ్మతి, అంగీకారం. సో గోయల్ ఆస్క్స్ ఇండస్ట్రీ టు ఆఫర్ ఐడియాస్ అంటే ఇండస్ట్రీని కోరుతున్నారు, ఏదైనా ఐడియాస్ చెప్పండి మనకు, అంటే కలిసికట్టి పనిచేసే విధంగా, ఇంక ముందుకు వెళ్ళే విధంగా, సింప్లిఫై చేసే విధంగా, దానికి ఏదైనా టెక్నిక్స్ చెప్పండి అంటున్నారు ఇక్కడ. కాంప్లియన్స్ అంటే కనుక కాంప్లియన్స్ మీన్స్ సమ్మతి, కాంప్లియన్స్. ద కంపెనీ సెడ్ దట్ ఇట్ హెడ్ ఆల్వేస్ యాక్టెడ్ ఇన్ కాంప్లియన్స్ విత్ ఎన్విరాన్మెంటల్ లాస్. అంటే ఆ కంపెనీ చెప్తుంది, నేను ఎప్పుడు కూడా పర్యావరణ నియమాలకు, చట్టాలకు అనుగుణంగానే మేము వెళ్ళాము, వాళ్ళ సమ్మతితోనే ముందుకు వెళ్ళాము, మేము ఎప్పుడు దాన్ని వ్యతిరేకించలేదని చెప్తాను అనమాట ఇక్కడ. ఇలా చెప్పేటప్పుడు ఇన్ కాంప్లియన్స్ విత్ అనేది ఒక కొలికేషన్, అంటే ఆ కాంబినేషన్ వాడాలి అక్కడ. ఇన్ కాంప్లియన్స్ విత్, ఓకే, ఇన్ కాంప్లియన్స్ విత్, ఎక్కువగా కాంప్లియన్స్ విత్ అనేది వాడుతుంటాం. దే విల్ కండక్ట్ ఇయర్లీ ఆడిట్స్ టు ఎన్ష్యూర్ కాంప్లియన్స్ విత్ ద లేటెస్ట్ రెగ్యులేషన్స్. దే విల్ కండక్ట్ ఇయర్లీ ఆడిట్స్ అంటే వాళ్ళు ఇయర్లీ ఆడిట్స్ కండక్ట్ చేస్తారు త్వరలో. టు ఎన్ష్యూర్ దేనికంటే కాంప్లియన్స్ విత్ ద లేటెస్ట్ రెగ్యులేషన్స్, అంటే ఈ లేటెస్ట్ రెగ్యులేషన్స్కి అనుగుణంగా వాళ్ళు కూడా మారుతారు, అంటే దానికి అనుగుణంగా, అంటే దాని సమ్మతితో, దాన్ని గౌరవిస్తూ, దాన్ని పాటిస్తూ అని సూచిస్తుంది ఇక్కడ. కాంప్లియన్స్ మీన్స్ సమ్మతి, దాన్ని పాటిస్తూ, గౌరవిస్తూ ముందుకు నడవడం అంతా కూడా కాంప్లియన్స్. క్లియర్? తెలుగుదేశం గవర్నమెంట్ ఫేసెస్ ఫస్ట్ లిట్మస్ టెస్ట్ ఆన్ విశాఖపట్నం. అంటే లిట్మస్ టెస్ట్ అంటే కనుక ఒక విధంగా కఠిన పరీక్ష, అగ్ని పరీక్ష అనుకోవచ్చు. ఇది లాస్ట్ టైం కూడా ఒకసారి చెప్పాం మనం, మరొకసారి వచ్చింది చూద్దాం. సో టీడీ గవర్నమెంట్ ఫేసెస్ ఫస్ట్ లిట్మస్ టెస్ట్ ఆన్ విశాఖపట్నం. విశాఖపట్నం పైన వీళ్ళు మొదటిసారి ఒక అగ్ని పరీక్ష, కీలక పరీక్ష, కఠినమైన పరీక్ష ఎదుర్కోబోతున్నారు అని చెప్పడం ఇక్కడ. క్లియర్? లిట్మస్ టెస్ట్, అన్ ఒపీనియన్ ఆర్ యాక్షన్ దట్ ఈస్ థాట్ టు షో మోర్ జనరల్ ఒపీనియన్స్ ఆర్ లైక్లీ ఫ్యూచర్ యాక్షన్స్. చాలా ఉంది. లిట్మస్ టెస్ట్ ఏం లేదన్నా, కాస్త కఠిన పరీక్ష, అగ్ని పరీక్ష, అంటే అందరూ ఏమనుకుంటున్నారు, ఒపీనియన్ దీనికి అనుగుణంగానే, వ్యతిరేకంగా అని చెప్పడం. అనలిస్ట్ సే దాట్ ద ఎలక్షన్ ఈజ్ ఎ లిట్మస్ టెస్ట్ ఫర్ ద డెమోక్రసీ ఇన్ ద కంట్రీ. అంటే ఏ రాజ్యాంగంలో, ఏ ప్రభుత్వానికైనా, ఏ దేశంలో అయినా సరే ఒక ప్రజాస్వామ్యానికి ఒక టెస్ట్ ఏంటి కనుక ఎలక్షన్స్ ఎలా నిర్వహిస్తున్నారు, అంటే నిజాయితీగానా, లేదంటే ఏదైనా అడ్డమైన మార్గం, వక్ర మార్గంలో ఎట్లాగా. సో అనలిస్ట్ సే ద ఎలక్షన్ ఈజ్ ఎ లిట్మస్ టెస్ట్. ఎలక్షన్ కండక్ట్ చేయడం అనేది ఒక టెస్ట్ ఎవరికి? ఫర్ డెమోక్రసీ, అంటే ప్రజాస్వామ్యంగా జరుగుతుందా, అరాచకంగా జరుగుతుందా, ఎలాగని చెప్పడం అంతా కూడా. అంటే అరాచకంగా అంటే ఏంటి? ఈవీఎం బ్యాలెట్ పగలగొట్టేయడం, ఓకే, దొంగ ఓట్లు గుద్దేయడం, ఇలాంటివన్నీ కూడా అవుతుంది. అలా కాకుండా ప్రశాంతంగా, ప్రజాస్వామ్యంగా జరగడం అనేది ఏ దేశానికైనా అదొక కఠిన పరీక్ష, అగ్ని పరీక్ష అన్నట్టు. వైలెన్స్ మార్స్ by polls parties accused of intimidation attacks. వైలెన్స్ మాస్, ఎంఆర్ మార్, ఇది చాలా రెగ్యులర్గా వాడే పదం అండి. మార్ అంటే ఎట్లాగా? టు స్పాయిల్ సంథింగ్, ఏదైనా ఒకటి చెడగొట్టడం. అది బాగు చేస్తే మేక్ అంటారు ఇక్కడ. ఇది ఒక మంచి కాంబినేషన్. తెలుసా అండి? ఏంటో తెలుసా? మేక్ ఆర్ మార్. మేక్ అంటే పాజిటివ్, కన్స్ట్రక్ట్. ఆర్ మార్ అంటే నెగిటివ్, డిస్ట్రక్ట్. ఐ డోంట్ నో వెదర్ యూ మేక్ ఆర్ మార్, బట్ ఐమ్ నాట్ గోయింగ్ టు సపోర్ట్ యూ. నువ్వేం చేస్తావో చేసుకో, నువ్వు కన్స్ట్రక్ట్ చేసుకో, డిస్ట్రక్ట్ చేసుకో, బట్ నేను నీకు సపోర్ట్ చేయట్లేదు. ఐ డోంట్ నో హౌ యూ ఆర్ గోయింగ్ టు డూ దాట్, వెదర్ యూ మేక్ ఇట్ ఆర్ మార్ ఇట్, ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ దాట్. నేను పట్టించుకొని నేను చెప్పడం. మేక్ ఆర్ మార్ అది ఎక్కువగా వాడతారు. మేక్ ఆర్ మార్. ఇక్కడ మార్ అంటే టు స్పాయిల్ సంథింగ్, ఏదైనా చెడగొట్టడం. మేకింగ్ ఇట్ లెస్ గుడ్ ఆర్ లెస్ ఎంజాయబుల్, ఉన్నదాన్ని తగ్గించి ఇంకొంచెం దాని విలువను తీసేయడం. సాడ్లీ ద టెక్స్ట్ ఈజ్ మార్డ్ బై కేర్లెస్ ఎర్రర్స్. ఆ టెక్స్ట్ అంతా వచ్చింది కానీ బట్ బుక్లో అక్కడక్కడ ఒక భయంకరంగా ఎర్రర్స్ ఎక్కువ ఉన్నాయి. కేర్లెస్ ఎర్రర్స్, పట్టించుకోకుండా, అంటే దానివల్ల బుక్ యొక్క విలువ తగ్గుతుంది, వాల్యూ తగ్గుతుంది, ఎక్కువ మిస్టేక్స్ ఉన్నాయి. సాడ్లీ ద టెక్స్ట్ ఈజ్ మార్డ్ బై కేర్లెస్ ఎర్రర్స్. ఇట్ వాజ్ ఎ రియల్లీ నైస్ డే. నిజంగా ఇది చాలా మంచి రోజు అబ్బా, సూపర్గా ఇదన్నీ జరిగింది. మేము అందరం కూడా ఒక ట్రిప్ వెళ్ళాం, చాలా బాగా జరిగింది. కానీ ఒక చిన్న విషయం ఏంటంటే, మార్డ్ ఓన్లీ బై ఎ లిటిల్ ఆర్గ్యుమెంట్ ఆన్ ద వే హోమ్. ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు కొన్ని ఆర్గ్యుమెంట్స్ జరిగింది. ఆ ఆర్గ్యుమెంట్స్ పక్కన పెడితే ట్రిప్ బాగా జరిగింది. రియల్లీ ఇట్స్ గుడ్, బట్ థింగ్ ఏమైంది? మాడ్ ఓన్లీ. మాడ్ అంటే సెన్స్ దాన్ని కొంచెం తగ్గించింది. టు స్పాయిల్ సంథింగ్, ఆ మంచి ట్రిప్ని ఆర్గ్యుమెంట్ ద్వారా కొంచెం లైట్గా తగ్గించాల్సి, అంటే ఆ జాయ్ కొంచెం తగ్గింది అన్నట్టు. అంటే మా జర్నీ బాగా జరిగింది, ఎక్సెప్ట్ ఆ తిరిగి వస్తున్నప్పుడు కొంత గొడవ వేసుకున్నామే, ఆర్గ్యుమెంట్ అది తప్పించి అని చెప్పడం. లీడర్స్ కండెమ్ అటాక్ ఆన్ డీసీ. సో కండెమ్ అంటే ఖండించు, డీసీ డెక్కన్ క్రానికల్ కదా, విశాఖపట్నం డెక్కన్ క్రానికల్ ఆఫీస్ పైకి తెలుగుదేశం వాళ్ళు కొన్ని దాడి చేస్తారనమాట. ఆ దాడిని
అందరూ నాయకులు ఖండించారు అంతా కూడా. సో లీడర్స్ కండెమ్ అటాక్ ఆన్ డిసి. ఇక్కడ కండెమ్ అంటే ఖండించి చూద్దాం. ఇక్కడ చూడండి ఒకసారి, స్క్రైబ్స్ యూనియన్స్. ఇక్కడ చూడు, స్క్రైబ్స్ అన్నప్పుడు ఎస్ అయింది కదా, కాబట్టి అఫాస్ పెట్టారు, ఇంకో ఎస్ పెట్టక్కర్లా. ఇందాక అనుకున్నాం కదా, ఆల్రెడీ ఎస్ ఉంటే ఇంకొక ఎస్ పెట్టక్కర్లా, అఫాస్ ఎస్ ఉంటే పైన ఇంకో ఎస్ పెట్టాల కదా. వెరీ గుడ్, వెరీ గుడ్. సో కండెమ్, కండెమ్ అంటే ఏంటండి? ఖండించు, తమ అసమ్మతిని ప్రకటించు. ఐ కండెమ్ ద సెన్స్లెస్ వైలెన్స్. సెన్స్లెస్ వైలెన్స్ అంటే ఏమాత్రం ఇది లేకుండా, సెన్స్ లేకుండా, ఇంద్ర జ్ఞానం బుద్ధి లేకుండా చేసే ఈ హింసని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. ఐ స్ట్రాంగ్లీ కండెమ్. సమ్ ప్రైజ్ హిమ్, కొద్దిమంది ఆయన తెగపొగుడుతారు అక్కడ. వెరాజ్ అదర్స్ కండెమ్, కొద్దిమంది ఆయన్ని తిడతారు, అంటే ఖండిస్తారు ఆయన చేసే. కొద్దిమంది పైకెత్తారు, కొంతమంది డమాలు కింద పడేస్తుంటారు ఇక్కడ. ఓకే, కండెమ్ అంటే ఆయన చేసే పనులు కానీ వాటిని అందరూ ఖండిస్తుంటారు. కొద్దిమంది అతన్ని మెచ్చుకుంటారు, కొద్దిమంది అతన్ని తమ వ్యతిరేకతని తెలియజేస్తూ ఉంటారు ఇక్కడ. క్లియర్, కండెమ్, కండెమ్. టీడీ గూన్స్ అటాక్ వైజాగ్ డీసీ ఆఫీస్, మిస్బిహేవ్ విత్ స్టాఫ్. ఇక్కడ చూడండి, గూన్స్, గూన్స్ ఇన్ ద సెన్స్ ఏ వైలెంట్ అగ్రెసివ్ పర్సన్ హూ ఈస్ హైర్డ్ టు ఇంటిమిడియేట్ ఆర్ హార్మ్ పీపుల్. ఇంటిమిడియేట్ అంటే భయపెట్టడం, అంటే ఎవరన్నా భయపెట్టడానికి కానీ అక్కడ భయం కల్పించడానికి కానీ కొద్దిమంది కిరాయి గూండాలు తీసుకుంటారు, కిరాయి గూండాలు, కిరాయి మోకలు, వాళ్ళని గూన్స్ అంటారు. అంటే ఒక పార్టీ కొద్దిమంది కార్యకర్తలు వాళ్ళకు ఉంటారు కదా, వాళ్ళు కొద్దిమందికి కొంత డబ్బులు ఇవ్వడమో ఏదో ఒకటి ఇచ్చి ప్రేరేపించి దాడికి దింపడం అనమాట. అలాగే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, టీడీ గూన్స్ అటాక్ వైజాగ్ డీసీ ఆఫీస్ అండ్ మిస్బిహేవ్ విత్ ద స్టాఫ్. సో అలా వాళ్ళు డీసీ ఆఫీస్పై దాడి చేసి అక్కడ స్టాఫ్తో మిస్బిహేవ్ చేశారు అని చెప్తారు అనమాట. గూన్ అంటే కనుక ఏ వైలెంట్ అగ్రెసివ్ పర్సన్, అంటే కాస్త హింసతో కోపంతో రగిలిపోయే వ్యక్తులు ఎక్కువగా వాళ్ళు. హైర్డ్ పీపుల్ అంటే డబ్బులు ఇచ్చి అక్కడికి పంపించబడ్డవాళ్ళు. ఇంటిమీడియట్ అంటే భయపడ్డం. ద స్ట్రైకర్స్ వర్ బీటన్ బై బంచ్ ఆఫ్ హైర్డ్ గూన్స్. అక్కడ స్ట్రైక్ చేస్తాను కొంతమంది. ఎప్పుడో చూడండి, పొలిటికల్గా చూస్తుంటాం, ఓ టెంట్ వేసి స్ట్రైక్ చేస్తూ ఉంటే, అంటే మీకు టక్మన్ గుర్తొచ్చే సినిమా మహర్షి. అందులో ఆయన అల్లరి నరేష్ ఓ టెంట్ వేసుకుని అందులో చేసుకుంటారు కదా స్ట్రైక్, తమ నిరసన తెలియజేస్తుంటారు. అప్పుడు కొద్దిమంది గుండాల నుంచి వాళ్ళు లేపేసే ప్రయత్నం చేస్తారు. అలాగా ద స్ట్రైకర్స్ వర్ బీటెన్. ఏంటండి? అమరావతి, అఫ్ కోర్స్ అమరావతిలో కూడా వాళ్ళు చేస్తుంటే కొన్ని జరిగినాయి అనుకోండి, అది వేరే విషయం. రైట్ 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 అక్కడ కూడా నిరసన చేస్తుంటే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళారు. అది 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 ఎవరనేది మనకు తెలియదు, తర్వాత చూద్దాం. ముందు ఈ స్ట్రైక్ చూద్దాం. ద స్ట్రైకర్స్ వర్ బీటెన్ బై ఎ బంచ్ ఆఫ్ హైర్డ్ గూన్స్. అంటే కొద్దిమంది కిరాయి గుండా వాళ్ళు స్ట్రైక్ చేసేవాళ్ళు కొట్టబడ్డారు. ద గూన్స్ అట్ ద నెక్స్ట్ టేబుల్ వర్ జస్ట్ ఇచ్చింగ్ టు ఫినిష్ హిమ్ ఆఫ్. అక్కడ ఉన్న గూండాలు ఆ పక్కన అతన్ని వేసేద్దామని చూస్తున్నారు, ఫినిష్ హిమ్ ఆఫ్. జస్ట్ ఇచ్చింగ్ అంటే వాళ్ళు కొంచెం ఇచ్చంటే దురదపడుతుంది, అంటే వాళ్ళు కాస్త అనిపిస్తుంది అని చెప్పడం అంతా కూడా. అంటే కయ్యానికి కాలు దూడినట్టుగా వాళ్ళు వెళ్ళి అతను వేసేద్దామా అంటే ఏదో సంథింగ్ తేడా వచ్చినట్టు చూద్దాం అనుకుంటున్నారు. ద గూన్స్ అట్ ద నెక్స్ట్ టేబుల్ వర్ జస్ట్ ఇచ్చింగ్ టు ఫినిష్ హిమ్ ఆఫ్. అంటే వాళ్ళని వెళ్ళి గొడవ పెట్టుకొని ఆయన్ని ఫినిష్ చేద్దామా, పంపించేద్దామా అనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నారు అని వాళ్ళకి అనిపిస్తుంది. ముస్లిం విమెన్ కెన్ క్లైమ్ అలిమనీ, ఇట్స్ రైట్. సుప్రీంకోర్టు. అలిమనీ అంటే భరణం, అంటే విడాకులు తీసుకున్న తర్వాత అవతల వ్యక్తికి ఇచ్చే నష్టపరిహారం నెల ఇచ్చేటువంటి దాన్ని భరణం అంటారు. భరణం ఏ రెగ్యులర్ అమౌంట్ ఆఫ్ మనీ, ప్రతి నెల ఇవ్వాల్సి ఉంటుంది. దట్ ఏ లా కోర్ట్ ఆర్డర్స్ ఎ పర్సన్ టు పే టు హిమ్ ఆర్ టు హిస్ టు హర్ టు పే టు హిస్ ఆర్ హర్ పార్ట్నర్ ఆఫ్టర్ డివోర్స్. డివోర్స్ తీసుకున్న తర్వాత అవతల వ్యక్తి అవతల పార్ట్నర్కి కట్టాలి, మీరు ఇవ్వాలి అని చెప్పేటువంటి దాన్ని అలిమనీ అంటారు. అలిమనీ అంటే భరణం, భరణం, భరణం. సో షీ వాంట్స్ డబుల్ ద అలిమనీ, అంటే తనకు వచ్చే భరణం నాకు ఇంకా డబుల్ ఇవ్వాలి అని ఆవిడ ఆశిస్తుందంతా కూడా అలిమనీ. సో ఫ్రెండ్స్, దిస్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో విత్ సమ్ అమౌంట్ ఆఫ్ గుడ్ వొకాబులరీ వర్డ్స్ వీ విల్ సీ టుమారో. ఇంకొన్ని మంచి మంచి పదాలతో మనం మళ్ళీ రేపు కలుద్దాం. చక్కగా మీరు ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. ఓకే, నైస్, థ్యాంక్ యూ, బాయ్.